హలో ఎవ్రీవన్, ఇది వచ్చేసి పూరన్కి పోలి అనమాట. అంటే పూరన్కి పోలి అంటే పూర్ణం పోలీలు అంటారు, బొబ్బట్లు అంటారు, నేతి బొబ్బట్లు అండి. సో దీనికోసం ముందుగా అయితే మమ్మీ అయితే ఒక హాఫ్ కిలో శనగపప్పును కట్ చేసుకుని మంచిగా 3 to 4 hours వరకు నానబెట్టేసుకున్నారు. సో తర్వాత దీన్ని ఒక డేక్షలో యాడ్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ వరకు మూత పెట్టేసి కుక్ చేస్తున్నాను అనమాట. మీరు కుక్కర్లో కుక్ చేసేదైతే ఒక 3 to 4 విజిల్స్ పెట్టేసుకొని కుక్ చేసుకోండి. పప్పు మాత్రం సాఫ్ట్గా ఉడకాలి మంచిగా లాగా, కానీ మెల్ట్ అవ్వకూడదు. సో దాని పక్కన పెట్టేస్తున్నారు. దీనికోసం బెల్లం అయితే ఒక హాఫ్ కిలో బెల్లం తీసుకుంటున్నారు. మీరు కావాలంటే తిరిగి బట్టి ఇంకొంచెం ఎక్స్ట్రా తీసుకోండి. ఆ తర్వాత వాటర్ మొత్తం స్ట్రైన్ చేసిన తర్వాత ఈ పప్పు చల్లబడిపోయింది. దీంట్లో మిక్సీ అని యాడ్ చేసుకొని మంచి గ్రైండ్ చేసేసుకున్నారు. సో ఇలా మొత్తం గ్రైండ్ చేస్తున్నారు అనమాట. ఈ పిండి మొత్తం శనగపప్పును. తర్వాత ఈ బెల్లాన్ని కూడా ఇలాగా మంచిగా సన్నగా కట్ చేసుకున్నాను. తర్వాత డిష్ యాడ్ చేస్తున్నాను. నేను అనుకున్నాను మమ్మీ కొంచెం కరిగించుకొని స్ట్రైన్ అవుట్ చేసుకోవచ్చు కదా అని చెప్పాను, కానీ దీంట్లో డస్ట్ లేదని చెప్పేసాను అనమాట. దాంట్లోనే మనం గ్రైండ్ చేసుకున్న శనగపప్పు కూడా యాడ్ చేసుకొని సిమ్లో పెట్టేసి మమ్మీ మంచిగా మిక్స్ చేసుకుంటూ అడుగు పట్టకుండా మంచిగా కుక్ చేశాను అనమాట. సో ఇలా సిమ్లో పెట్టేసి కుక్ చేస్తే ఫైన్గా వచ్చేసి చాలా గట్టిగా అయిపోవాలన్నమాట. మమ్మీకి అలా అలవాటు అయిపోయింది అలా చేయడము. చూసారా ఎంత గట్టిగా అయిపోవాలి. ఇప్పుడు ఇది మాత్రం మంచి చల్లబడిపోవాలన్నమాట. అప్పుడే మనకు పూర్ణం పొయ్యిలు ఈజీగా వచ్చేస్తాయి, ఎందుకంటే బయట స్ప్రెడ్ అవ్వదన్నమాట. ఇప్పుడు దీనికోసం పిండి కలుపుతున్నాను. మైదా తీసుకుంటున్నాను. మైదాలోకి ఒక 3 to 4 pinches సాల్ట్ యాడ్ చేస్తున్నారు. మీరు కావాలంటే గోధుమ మీద తీసుకోవచ్చు, కానీ కొంచెం మైదా సాగుతుంది కాబట్టి తీసేసుకున్నాను అనమాట. టేస్ట్ బాగుంటుంది. దీంట్లో ఘీ యాడ్ చేస్తున్నాను, మెల్టెడ్ ఘీ అనమాట. మీరు కావాలంటే ఆయిల్ యాడ్ చేసుకొని దీంట్లో ఇప్పుడు పిండిలో మంచిగా మిక్స్ చేసుకున్నాను. ఈ ఘీ ఆయిల్ ఏదైనా మీరు యాడ్ చేసుకుని బట్టి దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటే మంచిగా సాఫ్ట్గా కలిపేసుకున్నాను అనమాట. సో మనకు ఎంత సాఫ్ట్గా ఉంటే మంచిగా స్ప్రెడ్ అవుతుంది పిండి. తర్వాత ఫైనల్గా అయితే దీంట్లో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని మూత పెట్టేస్తున్నాను, అది తడి ఆరకుండా. ఇప్పుడు చిన్న బాల్స్ తీసుకుంటున్నాను అనమాట. సో ఇక్కడైతే అక్క చేసుకుంటున్నారు. ఫస్ట్ ఒక లైట్ వెయిట్ పేపర్ తీసుకున్నారు, ప్లాస్టిక్ పేపర్. మీ దగ్గర బటర్ పేపర్ యాడ్ చేసుకోండి, కానీ కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని స్ప్రెడ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు బౌల్ను దీంట్లో మధ్యలో పెట్టేస్తున్నాను అనమాట. కానీ ఆ పేపర్ మాత్రం చాలా డెలికేట్గా ఉంది. సో ఫ్యాన్ గాలికి ఎగిరిపోతుంది అనమాట. కానీ ఓపికతో చేసేసారు అక్క. కొద్దిగా ఆయిల్ యాడ్ చేస్తున్నారు పైనుంచి కూడా. తర్వాత ఆ షీట్ను కూడా మళ్ళీ పైనుంచి కవర్ చేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకుంటే చాలా ఈజీగా, చూసారా ఎంత ఫాస్ట్గా అయిపోయిందో. కానీ మళ్ళీ అక్క వేరే పేపర్ మార్చేశారు, కొంచెం స్టిక్గా ఉందని చెప్పేసి. మా దగ్గర బటర్ పేపర్ లేదు, మీరు అది ఉంటే యాడ్ చేసుకొని కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని స్ప్రెడ్ చేసుకోండి. చాలా ఈజీ అండి. నేను ఇక్కడైతే ప్యాన్కి ఘీ యాడ్ చేసుకున్నాను అనమాట. ఘీలో ఫ్రై చేసుకుంటే పూలు సూపర్గా ఉంటాయి, అదిరిపోతుంది టేస్ట్ కూడా. ఇలాగా మంచిగా సిమ్లో పెట్టేసి 2 వైపులా టర్న్ చేసుకుంటూ మనం ఫ్రై చేసుకుంటే ఆ టేస్ట్ వేరండి. ఘీ యాడ్ చేస్తే ఇంకొంచెం ఆ టేస్ట్ అదిరిపోతుంది అనమాట. సో కొంచెం ఓపిక చేసుకుంటే ఈజీగా చేసుకునే ఈ బొబ్బట్లు నేతి బొబ్బట్లు రెడీ అయిపోతాయి. కానీ భక్షాలకైతే మనం కొంచెం లావు చేసుకుంటాం కాబట్టి ఆయిల్లో ఫ్రై చేయాలి. ఇలా ఆయిల్లో ఫ్రై చేసే అవసరం లేదు. ఇది అయితే కొంచెం తక్కువ ఘీలతో మనం ఫ్రై చేసుకోవచ్చు. మీరు ఆయిల్ అంటే ఆయిల్ యాడ్ చేసుకోండి. సో ఇది చాలా టేస్ట్ ఉంటే తప్పకుండా ట్రై చేయండి. మా వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.